అల్లూరు జిల్లాలో సిపిఐ మావోయిస్టు మిలీషియాకు చెందిన నలుగురు సభ్యులు పాడేరు ఎస్పీ తుషాన్ సిన్హా ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు పాడేరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ తుషాన్ సిన్హా సమావేశం నిర్వహించారు. సిపిఐ మావోయిస్టు మిలీషియా గాలికొండ దళానికి చెందిన ఈ నలుగురు సభ్యులను బయటకు ప్రవేశపెట్టారు. వరుసగా ఎదురుకాల్పులు, సరెండర్లు, అరెస్టుల వలన గాలికొండ ఏరియాలో దిశానిర్దేశం చేసే నాయకత్వం పార్టీలో లేదన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మారుమూల గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వల్ల గిరిజన ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు ఆకర్షితులై లొంగిపోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈ రోజు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ సమక్షంలో నలుగురు మిలిషియా మెంబర్స్ సరెండర్ చేస్తే ఉన్నారు. ఆల్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు గాలికొండ దళం అండ్ దే ఆర్ ఫ్రమ్ బోధరాల పంచాయతీ ఆఫ్ ఓయూరు మండల్, కమ్స్ అండర్ మంపా పోలీస్ స్టేషన్ లిమిట్స్. ఇందులో ఫస్ట్ కంబేలు సాయిరామ్ ఏకే దొంబు, అతని మిలిషియా కమాండర్ గారు పనిచేశారు. బిలాంగ్స్ టు నల్లబెల్లి విలేజ్ ఆఫ్ బోధరాల పంచాయతీ. 2015లోనే పార్టీ జాయిన్ చేశారు యాజ్ అ మిలిషియా మెంబర్ అండ్ మిలిషియా కమాండర్. అతని లాస్ట్ 5 to 10 yearsలోనే యాక్టివ్గానే పనిచేసి ఈ మావోయిస్ట్కి సపోర్ట్ ఇచ్చేశారు. లైక్ షోయింగ్ ద ఇంటీరియర్ రూట్స్ టు ద దళం, ఈ రాషన్ ప్రొవైడ్ చేయడం, సపోర్ట్ చేయడం, పోలీస్ మూవ్మెంట్ చెప్పడం టు ద డిసిల్యూజన్డ్ విత్ ద మావోయిస్ట్ పార్టీ. గాలికొండ ఏరియా కమిటీలో ఏమి మావోయిస్ట్ లీడర్షిప్ కూడా లేదు. అండ్ దే ఆర్ సీన్ కంటిన్యూస్గానే మన ఏఓబి ఏరియాలో, ఆంధ్ర ఒడిశా బార్డర్ ఏరియాలో కంటిన్యూస్గానే సరెండర్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ దే ఆర్ లీడింగ్ అ మోర్ పీస్ఫుల్ లైఫ్, ఫ్యామిలీతో పాటు ఉంటున్నారు. అది అన్నీ చూసి వాళ్ళు పోలీస్ దగ్గర వచ్చి ఈరోజు సరెండర్ చేసుకుంటున్నారు. ఫర్ దిస్ ఎఫర్ట్స్ అండ్ రీచింగ్ అవుట్ టు ఆల్ దీస్ పర్సన్స్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ and appreciate the works done by Additional SP Chintapalli, Kishore Komi IPS garu, CI Koyuru Ramana garu and SI Mampa Lokesh garu for their excellent work done in effecting these 4 surrenders from Galikonda area. And public ki motivate cheyadam to join the Maoist party. ఈ 2019 నుంచి ఈ కన్నవరం, గరిమండ ఈ పాకెట్లోనే యాక్టివ్గానే పనిచేస్తున్నారు. థర్డ్ పర్సన్ ఈ తంబేలు రమేష్, అతని కూడా మిలిషియా మెంబర్. ఈ అగైన్ బిలాంగ్స్ టు అన్నవరం విలేజ్, బోధరాల పంచాయతీ. అతని 2019 నుంచి యాక్టివ్గానే ఉన్నారు. అండ్ అతని పైన 12 ఉపా కేసెస్, మావోయిస్ట్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి. ఈ లాస్ట్ పర్సన్ సిరు కుర్రా బాబురావు, అని కూడా మిలిషియా మెంబర్, 2010 నుంచి యాక్టివ్ ఉన్నారు. ప్రస్తుతానికి తొమ్మలోవా బోధరాల పంచాయతీలోనే ఉంటున్నారు. And he also participated in 2010 blasting of coffee plant in Koyuru Mandal. And 2010లోనే pamphlets cases లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో ఈ నలుగురికి బయట రావడానికి ముఖ్యంగా కారణం ఏమంటే అయ్యారు. He was involved in a total of 7 Maoist cases, UPA cases అతను పైన పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా 2020లో ఈ బోధరాల పంచాయతీ నల్లబెల్లి విలేజ్లో ఒక ప్రజా కోర్టు పెట్టడం జరిగింది బై ద మావోయిస్ట్. ఆ ప్రజా కోర్టులో అతనే ముఖ్యంగా భూమిక విధా చేశారు. సెకండ్ వంతల కిరణ్ ఏకే శ్రోమణి, అతనే మిలిషియా మెంబర్గానే పనిచేశారు. అంటే 2019 నుంచి మిలిషియా మెంబర్గానే పనిచేస్తున్నారు. ఈ బిలాంగ్స్ టు అన్నవరం విలేజ్ ఆఫ్ బోధరాల పంచాయతీ, అగైన్ కొయ్యూరు మండల్. అండ్ ఈజ్ అక్యూజ్డ్ ఇన్ 16 మావోయిస్ట్ కేసెస్. అతని కూడా మనకి ఒక ప్రజా కోర్టు కన్నవరం విలేజ్లోనే జరిగింది, అప్పుడు పార్టిసిపేట్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్